హై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది కల్కి. ప్రభాస్ నటించిన కల్కి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్రైలర్ చూసి దాని రివ్యూ చెప్తున్నాను. తొలి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయితే నేను చాలా బిజీగా ఉండడం వల్ల రివ్యూ చెప్పలేకపోయాను. కానీ సెకండ్ ట్రైలర్ చూసి ఖచ్చితంగా పని ఉన్నా కానీ ఆపుకొని మరీ రివ్యూ చెప్తున్నాను. ఫ్రెండ్స్ మరి ఈ సెకండ్ ట్రైలర్ ఎలాగుంది అంటే, నాకు చూసిన వెంటనే చేయాలనిపించిన పని క్లాప్స్ కొట్టడం. నిజంగా నాగ్ అశ్విన్ మహానటితో మంచి డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా ఇంత భారీ బడ్జెట్ సినిమాని అశ్విని దత్ తీస్తున్నాడు అన్నప్పుడు నేనైతే కొంచెం షాక్ అయ్యాను. ఇంత భారీ బడ్జెట్ ప్రభాస్ను చూసి ఇందులో ఇంత బడ్జెట్ పెడుతున్నారా? పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా రిటర్న్ వచ్చేస్తే డబ్బులనే నమ్మకంతో పెడుతున్నాడా, లేకపోతే డైరెక్టర్ మీద నమ్మకంతో పెడుతున్నాడా అని అయితే నేను కొంచెం ఆలోచించాను. దాంట్లో అమితాబ్ బచ్చన్ ఉంటున్నాడు, ఓకే. కానీ కమల్ హాసన్ని ఒప్పించడం అనేది సామాన్యమైన విషయం కాదు. కమల్ హాసన్ హీరోగా చేసేటప్పుడు కూడా తన పాత్ర ఎలా ఉండిద్ది ఏంటి అని చూసుకోవడంలో ముఖ్యుడు. ఖచ్చితంగా తన పాత్రలో ఏదో ఒక వెరైటీ ఉంటేనే ఆయన హీరోగానైనా సరే చేస్తాడు. కానీ అలాంటి ఆయన్ని సినిమాలో ఒక క్యారెక్టర్ ఒప్పించడమే కాకుండా అతని క్యారెక్టర్ని తీర్చిదిద్దిన తీరైతే మాత్రం, మనకు చూపించిన తీరైతే మాత్రం అద్భుతం అనే చెప్పుకోవచ్చు. ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే ట్రైలర్ అయితే మాత్రం ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది. నేనైతే మన తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఒక కమర్షియల్ సినిమాలో డైలాగులు, ఫైట్లు ఇలాంటివి చూసామే కానీ విజువల్ వండర్స్ అంటారు చూసావా, నేనైతే అవతార్ సినిమా చూసిన తర్వాత అంత గొప్పగా ఫీల్ అయింది ఈ ట్రైలర్ చూసిన తర్వాతే. సూపర్ అంటే సూపర్గా తీశాడు నాగ్ అశ్విన్. నిజంగా ఇంత గొప్ప డైరెక్టర్ ఉన్నాడా నాగ్ అశ్విన్లో అని అయితే నాకు అనిపించింది. మీరు ట్రైలర్ చూస్తుంటే, నేను ట్రైలర్లో ఉన్న విశేషాల గురించి పెద్దగా మాట్లాడినా కానీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడాల్సి వస్తే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ చూస్తానికి చాలా బాగుంది. ప్రభాస్ క్యారెక్టర్ సినిమా మొత్తంలో ఎంటర్టైనింగ్గా అండ్ యాక్షన్గా ఉండేటట్టు ఉంది. దీపికా పదుకొనే క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో మరి ఆమె ఒక బిడ్డగా జన్మనిచ్చే తల్లిగా నటించింది. మరి పూర్తి సినిమా చూస్తే కానీ ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది తెలియదు. ఒక భగవంతుడికి జన్మనిచ్చే క్యారెక్టర్లో అన్నట్టుగా ఆమె చూపించాడు. అన్నిటికంటే ముఖ్యమైనది, నన్ను బాగా ఇంప్రెస్ చేసింది, నేను అసలు ఈ సినిమాని ఎదురు చూస్తుందో కూడా దానికోసమే. అదేంటంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉంది. ఆ క్యారెక్టర్ కోసం అసలు ఆ లుక్ రావడం కోసం అసలు ఎంత కష్టపడ్డాడు డైరెక్టర్ కానీ కమల్ హాసన్ కానీ అని అయితే నాకు అనిపించింది. అసలు ఆ లుక్ చూసిన తర్వాత అయితే నేనైతే స్టన్ అయిపోయాను. ఏంట్రా బాబు, నిజంగా ఎంత గొప్ప యాక్టర్ని ఈ క్యారెక్టర్ తీసుకోవడానికి 100% న్యాయం చేయగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ వరల్డ్ మొత్తంలో అది ఒక కమల్ హాసన్ మాత్రమే నాకైతే అనిపించింది. అతను చెప్పిన డైలాగ్ కానివ్వండి, ఏదైనా అద్భుతంగా ఉంది. అసలు లుక్ అయితే మాత్రం నేనైతే స్టన్ అయిపోయాను. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని అయితే నాకు అనిపించింది. మానవాళి మనుగడకి ఏదో ఆటంకం వాటిల్లో పోతుంది అనే ఉద్దేశాన్ని మన పురాణాల ఆధారంగా తీసిన సినిమాగా అయితే ఇది మనకు తెలుస్తుంది. ఒక మొక్క మొలవటం, దాన్ని తొక్కేయటం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనకి సినిమా అర్థమయ్యే టైప్లో ట్రైలర్ని అయితే మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ గారికి మరొక బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా పడుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఇందులో మనం ఒక ప్రభాస్ గారినే కాదు మెచ్చుకోవాల్సింది, ప్రతి ఒక్క క్యారెక్టర్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా అన్నిటికంటే డేర్ చేసి ఈ సినిమాని తీసిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ని, అలాగే ప్రొడ్యూసర్ అశ్విని దత్తుని, ఇద్దరిని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేము. మెయిన్ సరైన 2 పిల్లర్స్ అవి. డబ్బుకి ఎక్కడ వెనకాడకుండా ఎంత బడ్జెట్ అయినా సరే నీళ్ళలా ఖర్చు పెడుతున్నాడని ఆల్రెడీ మనకి చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. అదొక్క ఆయన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మనకి ట్రైలర్లో అయితే కనిపించింది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి అద్భుతాలు చేసిద్దో తెలియదు కానీ ట్రైలర్ అయితే మాత్రం నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను. 1కి 10 సార్లు చూశాను ట్రైలరు. మీరు కూడా ట్రైలర్ చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చిద్ది. పెద్ద విశేషాలు మనం ఈ ట్రైలర్లో మాట్లాడుకోపోయినప్పటికీ కూడా, అంటే నేను ఈ ట్రైలర్ గురించి పెద్ద విశేషాలు చెప్పనప్పటికీ కూడా ట్రైలర్ అయితే బాగా ఉంది. విషయం ఏంటంటే, నాకు బాగా నేను స్టన్ అయిపోయింది అయితే మాత్రం కమల్ హాసన్ గారి లుక్ సూపర్ అంటే సూపర్గా డిజైన్ చేశాడు. మొత్తానికి సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దని అయితే నాకు అనిపిస్తుంది. మీరు కూడా ట్రైలర్ చూడండి, మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో. నాకైతే మెయిన్ ఈ సినిమా చూడటానికి కారణం కమల్ హాసన్ గారు. అతను ఒప్పుకున్న క్యారెక్టర్ని కానివ్వండి,
అసలు అతని క్యారెక్టర్ ఒప్పుకున్నాడంటేనే సగం సినిమా హిట్ అయినట్టుగా మనకు అర్థమైంది. కానీ అసలు ఆ లుక్ డిజైన్ చేసిన తీరు కానివ్వండి, మరి సినిమాలో అతన్ని ఎలా చూపించారో అనే ఆత్రం అయితే నాకు బాగా ఉంది. ఓన్లీ కమల్ హాసన్, ప్రభాస్, అలాగే అమితాబ్ బచ్చన్, ఈ ముగ్గురు డైరెక్టర్, ప్రొడ్యూసర్ మంచి పిల్లర్స్ ఉన్నాయి ఈ సినిమాకి. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మన తెలుగు సినిమా ఇంతవరకు మన స్క్రీన్ మీద, తెలుగు స్క్రీన్ల మీదే కాదు వరల్డ్ వైడ్ ఏ స్క్రీన్ మీద చూడనటువంటి అద్భుతాన్ని చూపిస్తున్నాడు మన తెలుగు డైరెక్టర్ అని అయితే నాకు అనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పాను కదా, అవతార్ తర్వాత అంత గొప్పగా ఇంప్రెస్ అయింది ఇలా విజువల్ వండర్గా. ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూసే సూపర్ అంటే సూపర్ ఉంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్కి హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొన్ని రోజుల్లోనే మనం ఈ సినిమాని అయితే ఖచ్చితంగా చూస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.